లక్ష్మి విహారీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నా వల్ల విహారీ గారు బాధపడకూడదు, యమునమ్మ గారు సంతోషంగా ఉండాలి, నేను ఇక్కడే ఉంటే ఇక మళ్ళీ ఏదో ఒక గొడవ జరుగుతుంది అని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే ఎవరికి చెప్పకుండా బట్టలన్నీ కూడా సర్దుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. లక్ష్మి అలా వెళ్ళడం అంబిక చూస్తుంది. వెంటనే సుభాష్కి ఫోన్ చేసి పిలిపిస్తూ ఉంటుంది. సుభాష్ రాగానే అంబిక తనకి ఇలా చెప్తూ ఉంటుంది. ఇంతకుముందు ఆ లక్ష్మి మిస్ అయ్యింది, కానీ ఇప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. అదిగో ఆ లక్ష్మి ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోతుంది, ఇప్పుడు దాన్ని చంపేసేయాలి అని అంబిక సుభాష్కి చెప్తూ ఉంటే అలాగే అని సుభాష్ అంటూ ఉంటాడు. లక్ష్మి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సుభాష్ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు. కొద్ది దూరం వెళ్ళగానే లక్ష్మి ఇక నీడను చూసి ఎవరు నా వెనకాల వస్తున్నారు అని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ఇక సుభాష్ మాస్క్ వేసుకుని తన వెనకాలే రావడంతో లక్ష్మి ఇక రోడ్డు మీద పరిగెత్తుతూ ఉంటే సుభాష్ కూడా లక్ష్మి వెనకాలే వెళ్తూ ఉంటాడు. అలా కొద్ది దూరం వెళ్ళేసరికి ఇక లక్ష్మి కింద పడిపోతూ ఉంటుంది. అలా పడిపోయిన వెంటనే సుభాష్ కత్తి తీసి ఇక లక్ష్మిని పొడవబోతూ ఉంటే లక్ష్మి గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుంటుంది. ఇంతలో విహారీ అక్కడికి వచ్చి సుభాష్ పొడుస్తున్న కత్తిని పట్టుకుంటాడు. అలా పట్టుకునేసరికి లక్ష్మి ఎవరా అని కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా విహారీ ఉంటాడు. విహారీ సుభాష్ని ఇక ఆ చాకు కింద పడేసి అతన్ని కొడుతూ ఉంటాడు. మరి మాస్క్ వేసుకుంది సుభాష్ అని విహారీ తెలుసుకుంటాడా? ఇక ఏం జరుగుతుందో చూద్దాం.